యోబు గారిని గురించి తన ముగ్గురు స్నేహితులు నోటుకొచ్చినట్టెల్లా వారు మాట్లాడేశారు. ఎవడైనా ఒకడు పొరపాటున మాట్లాడుతుంటే రెండోవాడు కానీ మూడోవాడు కానీ ఏమనాలి? రే నోర్మి, యోబు సంగతి మనకు తెలియదురా, బయట వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటారు పిచ్చోళ్ళు, వాళ్ళని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన యోబు సంగతి మనకు తెలియదా ఏమి? మనము అలాగ అపార్థం చేసుకోకూడదు. ప్రార్థన చేయవలసిన వారు యోబును గురించి విరోధంగా, ఆయన్ని గురించి తప్పుగా, చెడుగా అపార్థం చేసుకుని మాట్లాడటం ప్రారంభించారు. ఆ స్నేహితుల ముగ్గును బట్టి యోబు గారు చాలా బాధపడేవారు. ఇవన్నీ ఎవరు విన్నారంట? దేవుడు విన్నారు. దేవుడు విని ఒక రోజున ముగ్గురిని పిలిచారు. ఏంటి, యోబు గారిని గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? అదే సమయంలో నన్ను గురించి కూడా మీరు ఏదో మాట్లాడుతున్నారు. అహరోను మిరియాములను కూడా దేవుడు అలాగే నిలదీశారు. మోషే అంటే సామాన్యుడు అనుకుంటున్నారా? ఒకవేళ మీ తమ్ముడని మీరేదో మీకంటే చిన్నోడు కదా, ఏం మాట్లాడినా చెల్లుతుందిలే అని అనుకుంటున్నారా? మోషేను గురించి మాట్లాడడానికి మీకు ఎంత ధైర్యం? మీరు ఎందుకు భయపడకుండా అలా మాట్లాడారు? రండి, మీ ఇద్దరు రండి. అంటే దేవుడు తన సేవకుని గురించి, తన భక్తుని గురించి, నీతిమంతుని గురించి ఎంత కేర్ తీసుకుంటారు అనేది మనం బాగా ఆలోచించాలి. నీతిమంతుడైనటువంటి సేవకుని గురించి, ఒక నీతిమంతుడైనటువంటి నాయకుని గురించి, ఒక నీతిమంతుడైన భక్తుని గురించి దేవుడు ఎంత కేర్ తీసుకుంటారంటే, వారిని ఎవరైనా ఒకవేళ అనరాని మాటలు అంటే, మాట్లాడకూడని మాటలు మాట్లాడితే, వారిని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే దేవుడు సహించలేరండి, క్షమించరు. చరిత్ర చెబుతుంది. మన ముందేమో నటించాడు, మంచోడు అనుకున్నాం, వీడు ఇలాంటి వాడు అనుకోలేదు, లేకపోతే వీడి పరిస్థితి ఇంతలాగా ఎందుకు మారుతుంది? ఏంటి 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోవటం అంటే మామూలు విషయమా? ఆస్తి అంతా పోయింది, అంటే ఆరోగ్యం క్షీణించిపోయింది. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఏదో ఘోరమైన పాపం చేశాడు, ఏదో తప్పు చేశాడు, అందుకు ఇలాగ దేవుడు శిక్షించాడు అని వారు నోటుకు వచ్చినట్టల్లా మాట్లాడారని దేవుడు ఆలకించాడు. ఆలకించప్పుడు మీరు ముగ్గురు యోబు దగ్గరికి వెళ్ళండి, వట్టిగా కాదు, 7 ఎడ్లను 7 పొట్టేళ్లను దహన బలి అర్పించడానికి యోబు దగ్గరికి తీసుకుని వెళ్ళండి. అతడు అక్కడ దహన బలి అర్పిస్తాడు. అతన్ని క్షమాపణ అడగండి. అతడు మీ కొరకు ప్రార్థన చేస్తాడు. అతడు చేసే ప్రార్థన మాత్రమే నేను అంగీకరిస్తాను, మీ ప్రార్థన నేను అంగీకరించను అని దేవుడు ఎంతో నొక్కి చెప్పారండి ఆ విషయం. సహజంగా మనం ఏమనుకుంటామంటే, మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించేస్తున్నారు, మనం ఎలా జీవించినా, పాస్టర్ గారిని ఏమన్నా, ఎవరిని ఏమన్నా ఏమీ దేవుడు పట్టించుకోలే అనుకుంటున్నారు. నీతిమంతుల గురించి తప్పుగా మాట్లాడితే దేవుడు క్షమించడండి. భక్తి పనుల గురించి తక్కువ చేసి మాట్లాడితే దేవుడు క్షమించడండి. దైవ చిత్తానుసారమైనటువంటి సేవకుల గురించి ఏదైనా మాట్లాడకూడని మాటలు మాట్లాడితే దేవుడు ఎంత మాత్రం క్షమించడు. ఇక్కడ ఈ లైవ్లో వీక్షిస్తున్న నా ప్రియమైన వాళ్ళరా, మీ దైవజనుల గురించి, నీతిమంతుల గురించి, భక్తి పనుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని